వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, ముగ్గురు మీ ఇంట్లో ఇద్దరు విషయంలో చేసిన కుట్ర ఫలించలేదండి. ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 2 రోజులలో మీరు ఒక వెలుగు వెలుగుతారని, మీ కార్మిక్స్ చేయబోయే ప్రయత్నాలు మీరు ఎలా అధిగమిస్తారు, ఛాలెంజెస్ ఏంటి, ఫ్యూచర్లో మీకు వచ్చే ఛాలెంజెస్, 2 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్, మీరు చాలా గౌరవంగా ఉన్నారు, చాలా మర్యాదగా ఉన్నారు, చాలా మర్యాదతో ఉన్నారు అని ఎవరైతే ప్రయత్నం చేశారో, ఇంట్లో ఒకరండి మీ మర్యాద తీయాలి అని చెప్పి కనిపించకుండా ప్రయత్నం చేశారు, అంటే ఇంట్లో వాళ్ళే, ఓకేనా. అండ్ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ని బాధ పెట్టాలి. మ్యారేజ్ అయితే మీరు మీ పార్ట్నర్, మ్యారేజ్ కాకపోతే మీ మదర్, మీ ఫాదర్, ఓకేనండి. ఇంట్లో అందరికీ అన్ని రకాలుగా డబ్బులు వస్తున్నాయి, ఎంతో కొంత చేస్తున్న పనుల్లో పెట్టుబడిలో లాభాలు వస్తున్నాయి. ఇంక ఇలా ఉంచకూడదు, ఏదైనా చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయాలని ఒక ఓల్డ్ పర్సన్ దారి చూస్తున్నారంట. వీళ్ళ పేరుని ఇంతకు ముందులాగా బందీ చేసేయాలి అని చెప్పి అవకాశం కోసం చూస్తున్నారు. వాళ్ళే దారిని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సిస్టర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, దారిని చూస్తున్నారంట క్రియేట్ చేయడానికి. డబ్బుల కోసం ఆఫర్ ఇచ్చారంట. తలదించుకునేలాగా అయితే చేయలేరండి. ఎవరైతే ఆఫర్ ఇచ్చారో ఇంకో అడుగు ముందుకేయడానికి వాళ్ళకి అవకాశం లేదు ఇక్కడ, ఓకేనా. ఇంకో నెక్స్ట్ ఆఫర్ ఇవ్వడానికి వాళ్ళు ఉండరు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. ఇది డైరెక్ట్గా ఎవరైతే కార్మిక ఆలోచనలు చేస్తున్నారో వారికి వారి యొక్క ప్రొటెక్టర్స్, కలెక్టివ్స్, అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క ప్రొటెక్టర్స్ ఉంటారు కదా, ఏంజిల్స్, వాళ్ళ డివైన్ టీమ్ ఇస్తున్న డైరెక్ట్ మెసేజ్, ఓకేనా. ఇది మీ ఎనర్జీలో మెసేజ్. ఎవరైతే చైల్డ్ విషయంలో ముందుకు వెళ్ళకూడదు, మీ చైల్డ్, ఓకే, మీ ఫాదర్ ఫిగర్, ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్, మీ అప్పర్ ఫాదర్ ఆర్ మీ ఫాదర్, సిస్టర్స్, హస్బెండ్, మీరు చైల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు, ఓకేనా. జీవితాన్ని తలకిందులు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే రోడ్స్ చూస్తున్నారో ఎప్పుడు ట్రావెల్ చేస్తారని, పార్ట్నర్ విషయంలో, పిల్లల విషయంలో, టాక్సిక్ ఫ్యామిలీ, టాక్సిక్ పార్ట్నర్ కనిపిస్తున్నారండి. టేక్ యాజ్ రీజనెట్, వెరీ స్పెసిఫిక్ మెసేజ్, ఓకేనా. అండ్ మోటల్ విషయంలో ఎవరైతే మీటింగ్స్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టైం చూసి ఆపేయాలి అని చెప్పి, ఇదంతా కూడా వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసి, ఓకేనా, సీక్రెట్గా వాళ్ళే క్రియేట్ చేసి, ప్లాన్ చేసి, జలసీతో, హేట్తో మీ లైఫ్లో పర్సనల్ లైఫ్ ఉండకూడదు, పార్ట్నర్ ఉండకూడదు, మ్యారేజ్ అయితే మీ మదర్కి సపోర్టర్ ఉండకూడదు అని చెప్పి జలసీగా ఫీల్ అయ్యి మీ లైఫ్లో ఏది లేకుండా చేయాలని అనుకుంటున్నారు. ఫీమేల్ అనుకుంటున్నారు. గ్రూప్ ఉన్నారు తనకి, సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, పనిచేసేవాళ్ళు. ఎస్, ఇద్దరు విషయంలో సెక్షన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. సెక్షన్స్ వైజ్గా గ్రూప్ ఆఫ్ పీపుల్ డివైడ్ అయిపోయి, ఓకేనా, వాళ్ళు సొంతంగా వాళ్ళు అనుకున్నట్టుగా క్రియేట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. లీడ్ చేస్తుంది ఫీమేల్ అండి, మాట వింటున్న వాళ్ళు మేల్ పర్సన్స్. ఎస్, ఇందులో ఫీమేల్ ఉన్నారు అంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఉంది, కిడ్స్తో సహా, చిన్నపిల్లలతో సహా, వాళ్ళని కూడా ఆయుధాలుగా వాడుతున్నారు. మీరు ఒక ఫ్యామిలీ అయిపోతే మీరు లైఫ్లో హ్యాపీగా
మీ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసేస్తారు, ముందుకెళ్ళిపోతారు. ఎలాగైనా ఆపాలి అని చెప్పి భార్యాభర్తలు అనుకుంటున్నారు. దే ఆర్ ఓల్డ్. ఆల్రెడీ వాళ్ళ కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి కూడా కిడ్స్ ఉన్నారు. ఓకేనా. 1111 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 11 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు. వీళ్ళ చిల్డ్రన్స్కి పుట్టిన చిల్డ్రన్స్ ఏజ్, ఆ ఏజ్ ఉన్న కపుల్. ఓకేనా. మీ లైఫ్లో ఏది ఉండకూడదు, మీరు ఏం పనులు చేసుకోకూడదు, అండ్ మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి మీకు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసి మీ ఇంట్లో సి లెటర్, యూ లెటర్, ASTRNM ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి, స్టక్ అయ్యేలా చేసేయాలి. కో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఒకరి తర్వాత ఒకరు ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని, ఎటు కదలేని పరిస్థితుల్లో అని చెప్పి మేల్ పర్సన్ అనుకుంటున్నారండి. జస్టిస్ కన్ఫర్మ్. ఫ్యామిలీ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్, లీగల్ విషయాల్లో జస్టిస్ కన్ఫర్మ్. కాలు ఇంకొక అడుగు తొక్కేయడానికి ఇక్కడ మనిషికి డి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఈజ్ ఎస్టర్. అండ్ ఇక్కడ ఏంటి అంటే లీగల్ మ్యాటర్స్లో ఇద్దరు విషయంలో రూట్ వేశారంట. అందరూ కలిసి ఇద్దరు విషయంలో రూట్ వేశారంట, తొక్కేద్దామని చెప్పి లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసి. ఎం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మనీ రొటేషన్ చేశారంట, చేతులు మార్చారంట. ఎలాగైనా సరే ఐస్ చేసేయాలి మిమ్మల్ని, ఇంకా అక్కడే ఇంకా ఆవిరి అయిపోయేలా చేసేయాలి. లీగల్ మ్యాటర్స్లోనే కనిపించకుండా చేసేయాలి. ముందు మీతో యుద్ధం చేయడానికి చెయ్యి లేపడానికి చెయ్యి ఉంటే కదా చేతులు ఆయుధం పట్టుకోవడానికి. ఏంజల్ చెప్తున్నారు, మీ అమ్మవారు చెప్తున్నారండి, ముందు నా బిడ్డ జోలికి రావడానికి చెయ్యి ఎత్తడానికి చెయ్యి ఉండాలి కదా చేతులు ఆయుధంతో కొట్టడానికి అని. ఎవరైతే లీగల్ మ్యాటర్స్లో ఫాల్స్ ఎలిగేషన్ వేశారో వాళ్ళ పని అయిపోయిందండి. జస్టిస్ కన్ఫర్మ్. చీట్ చేయలేరు, స్టక్ అయ్యేలాగా చేయలేరు, ఐదుగురిని మీ ఇంట్లో ఎన్నుపోటు వేయలేరండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. అండ్ జస్టిస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తానని ఏంజల్ చెప్తున్నారు. మీరు ఇప్పుడు కూడా అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నందుకు అది ఒక ట్రాప్ అండి. వాళ్ళు అనుకునే ట్రాప్ పనిచేయలేదు, అది ఇంకోలా అయింది, మీరు సేవ్ అయ్యారు. ఓకేనా. అండ్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్ విషయంలో హై ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. టైం కోసం ఎవరైతే చూస్తున్నారో హై వాల్యూ ఉన్న ఒక పర్సను, అథారిటీ ఉన్న పర్సను, పెద్ద మనిషిగా ఉండాల్సిన పర్సను, ఎవరైతే వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారో వాళ్ళు పెద్దరికాన్ని మర్చిపోయి మీ విషయంలో ఏమీ చేయలేరు, బాధ పెట్టలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడతారండి, చాలా స్ట్రాంగ్గా హ్యాపీ ఎండింగ్. ఇది డెస్టిన్డ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మీరు సేవ్ అవుతారు అండ్ వాళ్ళు ఇరుక్కుంటారు ఇక మీద చాలా స్ట్రాంగ్గా. ఎస్, ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ ఏంజల్స్కి, మీ ప్రొటెక్టర్స్కి థ్యాంక్స్ చెప్పడం అసలు మర్చిపోద్దండి. దే ఆర్ ద రియల్ ప్రొటెక్టర్స్. ఓకేనా. దే ఆర్ ద రియల్ హీరోస్. మీ వెనకాల ఉంటూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ కార్మిక్స్ కుట్రల నుంచి అండ్ మీకు గైడెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం వారి యొక్క మీ విషయంలో వాళ్ళు చేస్తున్న కర్మలకి కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు. మీ పితృదేవులకి, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అండ్ అలాగే నేచర్కి కూడా థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా. 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.